నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఎన్నికల సంగ్రామం నడుస్తుంది. ఈ ఎన్నికలలో ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గం మరి రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వంతి గారు ఉన్నారు. మరి ఆవిడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆపద్ధర్మ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆవిడ కాన్స్టిట్యున్సీలో దాని ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వెంకటరాజు అండ్ అనుచర వర్గం కూడా ఎక్కడైతే బస్ చేస్తున్నారో ఆ బస్ చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి ఎందుకు జరిగింది, అలాగే ముందు జరిగిన కారణాలు ఏంటి, సాక్షాత్ హోంమంత్రి మీద దాడి చేసే విధానాన్ని ఎలా చూడాలి? మేడం గారు నమస్తే. మీరు ఎలా ఒక సాక్షాత్ మీరు ఏపీలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీ ప్రత్యర్థి ఈ విధంగా దాడి చేసే విధానాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ రోజున ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదండి. ఎలక్షన్ కోడ్లో మనం ప్రచారం 10 గంటలకే కంప్లీట్ చేయాలి. మేము 10 గంటలకే క్లోజ్ చేస్తూ నల్లజర్లలో మా నాయకుడు సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర డిన్నర్కి ఆగడం జరిగింది. ఆగిన తర్వాత కొద్దిసేపటికి మన వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, ఒక 5-6 పిల్లలు బైక్లు వేసుకుని అలా బాపిరాజు గారి వీధిలోకి వెళ్ళారండి, వెళ్ళినందుకు వాళ్ళని పట్టుకుని కొట్టేశారు అని చెప్పారు. అదేంటి అంత దారుణంగా ఎందుకు కొట్టారంటే, మా వీధిలోకి మీరు ఎందుకు వస్తారు, మా వీధిలోకి రావాల్సిన పని ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టడం జరిగిందండి. అది తెలుసుకుని మన నాయకులు కొంతమంది వెళ్ళి అడిగినందుకు మన నాయకుల మీద కూడా దాడి చేసి వాళ్ళని కూడా కొట్టి గొడవలు పడి అక్కడ పెద్దగా గొడవ పడిన తర్వాత మళ్ళీ మన నాయకులు ఎవరు కొంతమంది విడగొట్టడంతో ఎవరికి వాళ్ళు విడిపోయారు. అక్కడ మా నాయకులు కొంతమందికి దెబ్బలు తగిలాయి. ఒకళ్ళకి హెడ్ ఇంజరీ అయింది, ఒకళ్ళకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఈ చెంప మీద కూడా గాయాలు అయ్యాయి, కొంతమందికి కనిపించిన దెబ్బలు వాపులు వచ్చాయి. ఇట్లా రకరకాల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా మేము హాస్పిటల్కి పంపించడం జరిగింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అయితే అది జరుగుతున్న సందర్భంలో ఈ లోపల మన వాళ్ళంతా కూడా కొంచెం ఆవేశంగా ఉన్నారు. వద్దు మీరంతా కూల్గా ఉండండి అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడనే సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గరనే నా దగ్గరనే ఉన్నారు. ఉన్న తర్వాత అటువైపు వెళ్తూ రోడ్డు మీద నుండి రాళ్ళు విసరడం జరిగింది. అక్కడ వంట చేస్తున్న వాళ్ళకి క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళ మీద రాళ్ళు దాడి చేశారు. సరే వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు. ఈ రోజున మన ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ అయింది కదా, ఈ సక్సెస్ని చూడలేక తట్టుకోలేక వాళ్ళు ఏదో ఆవేశపడుతున్నారులే, మీరు కంగారు పడొద్దని మా వాళ్ళని అందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఒక 10 నుండి 15 నిమిషాల లోపల ములపొడి బాపిరాజు గారు, మద్దిపాటి వెంకటరాజు గారు వీళ్ళిద్దరూ కూడా ఒక 30 నుండి 40-50 మందిని అలాంటి వాళ్ళ కార్యకర్తలను వేసుకుని ఏదో సినిమాలో రౌడీయిజం చేసినట్టుగా చాలా ఆవేశంగా వచ్చేసి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర ఉన్న ఫర్నిచర్ని, బైక్స్ని, కార్ని, డీజేని, ఆ ఇంటిని, నేను ఎక్కడైతే ఆఫీస్ రూమ్లో కూర్చుంటానో ఆఫీస్ని ఇష్టం వచ్చినట్టు కర్రలతో కొట్టి సినీ పక్కీలో పగలగొట్టినట్టు తలుపులు పగలగొట్టి చాలా విధ్వంసం సృష్టించారు. చాలా భయంకరమైన దాడి అనమాట. దాడి నిజంగా నేను ఇక్కడ ఒక మహిళగా ఉన్నాను, ఒక దళిత మహిళగా ఉన్నాను. జగనన్న ఇచ్చిన మరి ఈ పదవి వలన దళిత జాతి అందరికీ కూడా ఈ రోజున గౌరవం ఇస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని జగనన్న నెరవేరిస్తే, కనీసం నేను మహిళనని కానీ దళిత మహిళని ఇంత కూడా గౌరవం లేకుండా, మర్యాద లేకుండా బిహేవ్ చేసి నా మీద దాడులు చేయడమే కాకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఈ రోజున వాళ్ళంతా కూడా మళ్ళీ మా మీద దాడి చేసి అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ మా నాయకుడు యువరాజు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం. అంటే ఈ రోజున గోపాలపురంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేసే సంస్కృతి, గూండాయిజం చేసే సంస్కృతి, రౌడీయిజం చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. ఈ రోజున వీళ్ళంతా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సమయం దగ్గర పడుతుందని వాళ్ళు ఓటమికి దగ్గర అయ్యారని చెప్పి ఈ రోజున దాన్ని జీర్ణించుకోలేక ఏదో రకంగా ఒక ఇష్యూ సృష్టించాలి, దాంతో ఏదో ఒక సింపతి గెయిన్ చేసేయాలని చెప్పి ఏదో ఒకటి ఆలోచన చేసి కుట్రపూరితంగానే మా మీద దాడులు చేయడం జరిగిందండి. ఈ దాడులని మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగిందండి. మీరు ఎవరి మీద కేసు పెట్టారా, ఎంతమంది మీద కేసు పెట్టారు, ఎలక్షన్ కమిషన్ గారు కంప్లైంట్ చేశారా? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. నేను ఎక్కడైతే స్టే చేశానో మా నాయకుడు సుబ్రహ్మణ్యం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే మా అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఆర్ఓకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.
అంటే 2009లో కూడా మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే బాపిరాజు గారు మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య వర్గపోరు నడిచింది. మళ్ళీ ఇదే కాన్స్టిట్యూన్సీలో అతను ఒక లీడర్గా ఉన్నారు, మీరు ఒక వేరే పార్టీ లీడర్గా ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు మీ మీద కక్షపూరితంగానే మీ మీద దాడి చేసే ప్రయత్నం స్వయంగా ముళ్ళపూడి బాపిరాజు గారు అదేవిధంగా వెంకటరాజు కూడా రావడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే బేసికల్గా నేను ఇప్పుడు అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పున్నానండి, ముళ్ళపూడి బాపిరాజు గారికి నాకు వ్యక్తిగతంగా అయితే ఎటువంటి విభేదాలు లేవు. ఆయన ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు, నేను ఎప్పుడు ఆయన మాట అనలేదు. కానీ ఆయన వెనుకున్న వాళ్ళు కొంతమంది చెప్పిన మాటలు విని ఆయన ఏదో నా మీద ద్వేషం పెంచుకున్నాడు, అట్లాగా గ్యాప్ నడిచింది. అయితే తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఆయన నేనేమనింది లేదు, ఆయన నన్నేమనింది లేదు. నిన్న జరిగిన సంఘటనలో కూడా నేను ఆయన ఏమనింది లేదు, అసలు వాళ్ళ పార్టీని కూడా నేనేమి విమర్శించింది కూడా లేదు. నేను మాట్లాడింది ఒకటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేశారు అన్న దాన్ని మాత్రమే అక్కడ నా ప్రసంగంలో వివరించడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఉద్దేశపూర్వకంగా నేను వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి ఉన్నా, లేదా గతంలో వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని కక్షపూర్తిగా నేను మాట్లాడినా వాళ్ళు ఇలాంటి దాడులకు పాల్పడ్డారు అనడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటిది ఏమి జరగకుండానే వీళ్ళు వచ్చి మరి ఒక పక్కా ప్లాన్తోనే వచ్చి దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఇద్దరు సీనియర్ సిటిజన్స్ని కూడా వీళ్ళ సీనియర్ సిటిజన్స్ అని కూడా చూడకుండా వాళ్ళని కొట్టి వెళ్ళిన సీసీ ఫుటేజీలు కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. సాక్షాత్ మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మరి మీ మీద ఇప్పుడు ఈ దాడి జరిగితే రేపు పొద్దున ప్రచారం ఇంకా 4 రోజులు ఉంది. ఈ ప్రచారంలో మరి మీకు సెక్యూరిటీ కల్పించమని ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ డీజీపీని ఏమైనా అడిగారా? ఆల్రెడీ నైట్నే డీజీపీకి చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ మన ఏలూరు రేంజ్ డిఐజీ మానిటరింగ్ చేస్తున్నారు ఇదంతా కూడాను. అయితే ఈ రోజున నా మీద దాడి జరగడం ఒక ఎత్తు అయితే, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న మీదనే దాడి చేశారండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చేసి మళ్ళీ ఏదో సింపతి కోసం మేమే చేసుకున్నామని మా మీద నిందలు మోపిన సంఘటనలు మీరు చూశారు. కానీ ఈ రోజున భగవంతుడు ఉన్నాడు, మా జగనన్న అన్నట్టు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మమ్మల్ని కాపాడడానికి మమ్మల్ని కాపాడుకోవడానికి వాళ్ళిద్దరూ ఉన్నారు. మాకు ఎలాంటి భయం లేదండి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ఎవరికి భయపడే అవసరం మాకు లేదు. మేమంతా కూడా జగనన్నకి బలమై ఉన్నాం, జగనన్నే మా ధైర్యం. మేమంతా కలిసి ఐక్యతతో పనిచేస్తాం. మాకు ఎలాంటి సెక్యూరిటీలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. ఎలక్షన్ కోడ్ అని మొత్తం తీసేసినా కూడా మాకేం ఇబ్బంది లేదు. మా నాయకులు మా కార్యకర్తలే మా బలం అండి. మేమంతా కూడా ధైర్యంగా పనిచేయడానికి, ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడానికి మేము ఎటువంటి ఇబ్బందులు పడట్లేదు. ఈ ఎన్నికల్లో మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున విజయావకాశాలు ఉన్నాయని, విజయం మాకుంది అని అన్ని సర్వేలు చెప్పడం వల్లనే ఈ భౌతిక దాడులు జరిగాయండి. దానికి ప్రధాన కారణమే ఈ దాడులండి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల సర్వేల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గాలి వీస్తుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది కాబట్టి ప్రతిపక్షాలు కావాలని చెప్పి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం, ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గంలో ఓటమిని నైతికంగా అంగీకరిస్తేనే దాడి చేశారు. ఈ దాడి చేసిన వ్యక్తుల మీద కేసులు పెట్టమన్నాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాం. ఖచ్చితంగా వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు అధికారులు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి హోమ్ మినిస్టర్ తానేటి వంతి గారు అన్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ద్వారకా తిరుమల. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,